ఆటిజం పిల్లలకు స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీ ఎంత ముఖ్యం? ఆటిజం పిల్లలు ఆల్రెడీ ఎక్కువ ఎనర్జీ లెవెల్‌లో ఉంటారు. హైపర్ యాక్టివ్ కండిషన్‌లో ఉంటారు. వాళ్ళ ఎనర్జీ పొద్దునుంచి మొన్న ఒక పేషెంట్ చెప్తున్నారు. మా బాబు తిరుపతి మెట్లు ఎక్కాడు. అంత పైకి ఎక్కేసరికి ఒక్క చోట కూడా ఆగకుండా ఇంకా ఎక్కుదామనే ఉన్నాడు. అంటే గనక వాళ్ళకేమైందంటే గనక ఇక్కడ ఎనర్జీ అనేది 2 డిఫరెన్షియేషన్‌లో మనం చేసుకోవచ్చు. ఫిజికల్ ఎనర్జీ, మజిల్ ఎనర్జీ నుంచి వస్తది. నర్వస్ ఎనర్జీ వస్తది. ఆ నర్వస్ ఎనర్జీకి అలుపుండదు, సలుపుండదు, ఎనర్జీ అవసరం లేదు. మీకు శక్తి లేకుండా ఎంత మూవ్ అయితే గనక అంత బెటర్ అవుతుంటారు వాళ్ళు. సో, ఈ ఫిజికల్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంట్లో అలసటొస్తది. చాలా మంది పెద్దలలో గానివ్వండి, ఫిజికల్ ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ అనేది ఫిజికల్‌గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొద్ది దూరం పోతేనే అలసిపోతారు. బట్ ఆటిజం పిల్లలు, ఏడీహెచ్‌డీ పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు వాళ్ళు ఎక్సైట్‌మెంట్ ఉందనుకోండి మైండే తీసుకెళ్ళిపోతుంటది. మానసిక స్థితే వాళ్ళ ఎనర్జీ లెవెల్ క్రియేట్ అవుతుంటది. ఈ యొక్క మెంటల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో, ఇవన్నీ కూడా మనం ఉండకూడదు యాక్చువల్‌గా. అంటే గనుక మంచిది కాదు. సో, వాళ్ళకి ఎనర్జీ అనేది మనకు ఫిజికల్ రిలేటెడ్ ఎనర్జీ అనేది హెల్తీ కండిషన్‌గా వస్తుంది. న్యూరలాజికల్ ఎనర్జీ, నర్వస్ ఎనర్జీ అనేది మీరు ఎన్ని స్పోర్ట్స్ ఆపిచ్చినా, ఎన్ని గేమ్స్ ఆపిచ్చినా, ఎంత స్విమ్మింగ్ చేసినా సరే వాళ్ళ ఎనర్జీ అనేది ఇంకా తగ్గదు గానీ, ఇంకా పెరిగిపోతూనే ఉంటది. వాళ్ళ హ్యాపీనెస్ తోటి గానీ, ఎనర్జీ తగ్గే అవకాశం తగ్గదసలకు. వాళ్ళకి మీరు అది చేయడం వల్ల మీకేదో బెటర్ జరుగుతుంది అనుకుంటారు గానీ, ఆ రోజు వరకు మీకు బెటర్ జరుగుతుందేమో గానీ, బట్ నెక్స్ట్ డే మళ్ళా వచ్చేసరికి మళ్ళా సేమ్ ఫార్మేషన్ అవుతుంది. మీరు ఎన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేపిచ్చినా, ఎన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేపిచ్చినా సరే, ఆటిజం అనేది పిల్లలు ఒక హ్యాపీ కండిషన్‌లోకి వెళ్తారే గానీ, ఆటిజం బెటర్ అయ్యే అవకాశాలైతే ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లోపల నుంచే ఆ యొక్క నర్వస్ స్టిమ్యులేషన్ తగ్గాలి. లోపల నుంచే ఎనర్జీ లెవెల్ అనేది కంట్రోల్ కావాలి. అప్పుడే వాళ్ళకి బెటర్ జరుగుతుంది గానీ, స్పోర్ట్ యాక్టివిటీ వలన మీకు ఆ రోజుకి, ఆ పూటకి బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది గానీ, దీన్ని పర్మనెంట్‌గా బెటర్ అవుద్దని చెప్పే దానికైతే ఇది ఇది ఒక అపోహ కింద మాత్రం చెప్పవచ్చు.